ఈ రాజకీయంలోన ఇప్పుడు మనకు తెలంగాణలోన ఆ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఓకే ఓకే ఆ తర్వాత ప్రతిపక్షం ఆ, బీఆర్ఎస్ ప్రతిపక్షం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ తర్వాత రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం చాలా తీవ్రంగా నడుస్తుంది. ఉమ్, అయితే కేటీఆర్ పైన కొన్ని కేసులు కూడా ఉన్నాయి. అవును ఆ, ఈ ఫార్ములా రేస్ కేసు ఒకటి కావచ్చు, అవును అవును టెలిఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, ఇలాంటి కొన్ని కేసుల్లో కూడా ఆయన చిక్కుకున్నారు. అవును. అయితే ఇంకా ఏ విధమైనటువంటి నిర్ణయాలు వెలువడలేదు. మరోవైపు కాళేశ్వరం పైన ఇన్నాళ్ళు వివాదం తలెత్తారు. అయితే ఆ కాళేశ్వరాన్ని వాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు జాతకరీత్యా తీసుకుంటే ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఈ కేసుల మూలకంగా ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయా? ఇప్పుడు ఇక్కడ మనము తెలంగాణ మాజీ మంత్రివర్యులు, తర్వాత భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్లో వర్కింగ్ ప్రెసిడెంట్ వారు తారక రామారావు గారు కల్వకుంట్ల. అయితే వీరి యొక్క వివరాలు మనం గమనించినప్పుడు మనకు ఉన్నటువంటి అంతర్జాలం ద్వారా వారు పుట్టిన తేదీ జూలై 24, 1976 సంవత్సరం. పుట్టిన ప్రదేశం సిద్దిపేట, తెలంగాణ. మరి వీరి యొక్క జాతక వివరాలు చూస్తూ ఉంటే మిథున లగ్నంలో పునర్వసు నక్షత్రంలో వీరు జన్మించారు. చాలా మంచి నక్షత్రం. పునర్వసు అంటే రాముని నక్షత్రం అని చెప్తారు, శ్రీరాముని యొక్క నక్షత్రం. తర్వాత మరి వీరి యొక్క రాశి మకర రాశిలో జన్మించారు, శ్రవణ నక్షత్రంలో జన్మించారు వీరు. అయితే ప్రస్తుతం మకర రాశికి ఉన్నటువంటి ఈ యొక్క గ్రహస్థితిని చూసినప్పుడు వీరికి ఉన్నటువంటి కేసులన్నీ కూడా దాదాపు మనకు గ్రహస్థితిని అనుసరించి చూసినప్పుడు మకర రాశికి ఏదైతే ఉందో సుమారుగా ఇప్పుడు నవంబర్ 1 దాకా బృహస్పతి 7ంట ఉన్నాడు. అంటే గురుగ్రహం చాలా అనుకూలంగా ఉన్నాడు. తర్వాత మకర రాశి వారికి శని చాలా అనుకూలంగా ఉన్నాడు ఈ సంవత్సరం. అంటే దాదాపు 3వ ప్లేసు, అంటే మళ్ళా ఉగాది దాకా కూడా, అంటే నెక్స్ట్ ఇయర్ ఉగాది దాకా కూడా మనకు వీరి యొక్క పరిస్థితి బాగా ఉంది. శనిగ్రహం అనుకూలంగా ఉన్నప్పుడు కోర్టు కేసులు అనేటివి అవి కొట్టబడుతూ అంటే తీసిపోతూ ఉంటాయి. అంటే కోర్టు కేసులు దాదాపు నిలబడకపోవచ్చు, దూరం అయిపోతాయని మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి మన పరాభవనామ సంవత్సరంలో మకర రాశి జాతకులకు కొంతవరకు బాగానే ఉంది. మరి ఈ శ్రవణ నక్షత్రం అనేది చాలా విశేషమైనటువంటిది. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. ఈ శ్రవణ నక్షత్రంలో పుట్టినటువంటి వీరికి, మకర రాశి వారికి, మకరం అంటేనే మొసలి. అవును. కాబట్టి వీరు పట్టినటువంటి పట్టు చాలా గట్టిగా ఉంటుంది. తర్వాత ఏదైనా విషయాన్ని వీరు అనుకున్నారంటే దాన్ని ముందుకు తీసుకెళ్తారు. తర్వాత బాగా వీళ్ళకు ఉన్నటువంటి లాభస్థానంలో, మరి లాభస్థానాలు గ్రహస్థితిలో లగ్నకుండలు ఎక్కువ ఉన్నాయి. అంటే వీరికి స్థిరత్వంతో పాటు నాయకత్వ లక్షణాలు కూడా మనకు చాలా కనబడుతూ ఉన్నాయి. తర్వాత ముఖ్యంగా వీరికి కఠోరమైనటువంటి శ్రమ, పట్టుదల. ఇప్పుడు మీరు అదంతా ఎందుకంటే గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి కేటీఆర్ యొక్క స్పీచ్ కానివ్వండి, బాగా మార్పు వచ్చింది. కేటీఆర్ యొక్క సంబోధన కానివ్వండి, మనిషి చాలా ప్రశాంతంగా అయిపోయాడు. ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సంబంధమైనటువంటి సమస్యలు తెలుసుకోవడం కానివ్వండి. తర్వాత ఇంకా ఏమిటంటే కష్టాలను ఎదుర్కొనే లక్ష్యం కూడా ఆయన కనబడుతుంది. ఇప్పుడు చూడండి, మనకు మొన్న రీసెంట్ గా చనిపోయినటువంటి అక్కడికి కూడా అంటే వెళ్ళి పరామర్శించిన, అంటే గత 1 సంవత్సరం కిందకు ఇప్పటికి కేటీఆర్ లో చాలా మార్పు ఉంది. ఇంకొక విషయం ఏమిటంటే 2028లో రాబోయే ఎలక్షన్లలో కూడా కేటీఆర్ గ్రహస్థితి చాలా బాగా ఉండబోతుంది. అంటే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం, దాదాపు ముఖ్యమంత్రికి సమీపంలో ఉంటాడు, దగ్గరలో ఉంటాడు. అయితే ముఖ్యమంత్రి ఎట్లా అవుతాడని మీరు అడగవచ్చు. కేసీఆర్ ఉన్నారు. అయితే కేసీఆర్ ఉన్నా కూడా ఇప్పుడు పుత్రుని యొక్క సంతోషాన్ని తండ్రి చూడాలనుకుంటాడు. కాబట్టి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే మీరు అడగవచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో
అసలు బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ గట్టెక్కుతుంది ఉంది కదా. కదా. ఉమ్, అంటే మళ్ళా అప్పటి వరకు పుంజుకుంటుంది. ఉమ్, అయితే మనకు రాబోయే ఎలక్షన్లలో అలయన్స్ పార్టీ ఏర్పడుతుంది తెలంగాణ రాష్ట్రంలో. అది ఎవరితోటి అంటే మనకు బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకొని ఖచ్చితంగా అంటారా? ముందుకు వచ్చే అవకాశాలు మనకు అంటే వీళ్ళు ఇప్పుడు ఖండిస్తూ ఉన్నారు కదండి. ఇప్పుడు ఖండిస్తారండి. ఉమ్, ఇప్పుడు ఒకటండి, పదవి ఎవరికి వద్దనుకుంటారు చెప్పండి. అవును. ఒకళ్ళు ఉప ముఖ్యమంత్రి, ఒకళ్ళు ముఖ్యమంత్రి, ఒకళ్ళు పార్టీ. ఉమ్, ఇట్లా అనుకున్నప్పుడు మనకు 2028 డిసెంబర్లో వచ్చే ఎలక్షన్స్ ఉమ్. చాలా తారుమారు ఉంటాయి. ఈ ఎలక్షన్లలోన అంటే జనరల్ ఎలక్షన్స్ తీసుకుంటే చెప్పండి. బీజేపీ పరిస్థితి ఏంటి గురూజీ? ఇప్పుడు ఇంకొకటి అండి, మనకు అంటే ఇప్పటికే చాలా కొంచెం వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి వ్యతిరేక కదా. పవనాలు వీస్తూ ఉన్నాయి. ఉమ్, అయినా కూడా ఉమ్, మోడీ జాతకంలో ఉమ్. 4వసారి కూడా ప్రధానమంత్రి లక్షణాలు అబ్బో. ఉన్నాయి. ఓ, వారి యొక్క అయితే వచ్చేసారి కూడా మళ్ళీ వారిది ఉమ్, గజకేసరి యోగం అంటారు ఓ, జాతకాలలో. ఉమ్, ఆ గజకేసరి ఒకవేళ ఏదైనా అనారోగ్యం, ఎందుకంటే చెప్పలేము వయస్సు రీత్యా. వచ్చింది కదా, ఉమ్, ఏదైనా అనారోగ్యం వస్తే మాత్రం ఆయన స్థానంలో నెక్స్ట్ ఉండేది అమిత్ షా. ఓ, అమిత్ షా ఉంటాడు. చాలా మంది యోగి యోగి నాట ఆదిత్య అంటున్నారు. ఉమ్, కానీ అమిత్ షాకు ఉన్నటువంటి యోగి జాతకం చూసినప్పుడు యోగం అనేది ముఖ్యమంత్రి దాకానే కనబడుతుంది ఉమ్, ఆయనది. ఉమ్. కాబట్టి అది తర్వాత మీరు సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు కూడా అవును. ప్రస్తుతం మళ్ళీ ఆయన ఉన్నటువంటి పరిస్థితి మన ఏంటి? ముఖ్యమంత్రి ఆయన కాంగ్రెస్ లోనే ఉంటారా, పార్టీ మారుతారా? ఖచ్చితంగా కాంగ్రెస్ లోనే ఉంటాడు. ఉమ్, అయితే ఆయనకు ఉన్నటువంటి ఆయనది చిత్తా నక్షత్రం తులారాశి, ఉమ్, చాలా మంచి జాతకం ఆయనది. ఉమ్, ఎప్పుడైతే రవి బుధుల యొక్క కలయిక ఉంటుందో ఉమ్, జాతకంలో, మనకు ఆయన జాతకాన్ని చూసినప్పుడు ఉమ్, ఆయన లగ్న కుండలి ఇంకొక దానిగా చేసుకోవచ్చు మనం. ఉమ్, ఆయన లగ్న కుండలిని మనం గమనించినప్పుడు ఉమ్, విశేషంగా కుంభలగ్నంలో పుట్టాడు ఈయన. ఉమ్, చిత్తా నక్షత్రం తులారాశిలో జన్మించాడు. ఉమ్, ఈయన జన్మించినటువంటి రేవంత్ రెడ్డి జన్మించినటువంటి జాతకాన్ని తీసుకున్నప్పుడు మనకు ఉమ్, ఈయనే రేవంత్ రెడ్డి గారు మనకు 1969 నవంబర్ 8వ తేదీ వీరు జన్మించారు. మహబూబ్ నగర్ కొడంగల్లో వీరు జన్మించడం జరిగింది. వీరి లగ్న కుండలి కుంభ లగ్నం, లగ్నంలో రాహు ఉన్నాడు. తర్వాత వీరికి చాతుర్గ్రహ కూటం అనేది కూడా ఏర్పడింది. అంటే 4 గ్రహాల యొక్క కలయిక వీరి లగ్న కుండల్లో ఉంది. కాబట్టి చంద్రుడు, శుక్రుడు, బుధుడు, రవి, ఈ 4 గ్రహాలు ఉన్నాయి. కాబట్టి రాజయోగంతో ఉన్నటువంటి వ్యక్తినే. ఎవరన్నా అనుకున్నారండి ఈయన కంటే సీనియర్స్ ఎంతో మంది ఒకేసారి పైకి వచ్చేసి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు. అయితే ఈయనకు ప్రస్తుతం ఉన్నటువంటి దీంట్లో అక్టోబర్ 5వ తేదీ నుండి డిసెంబర్ 13వ తేదీ దాకా మాత్రం చాలా గడ్డు సమస్య ఎదుర్కొంటాడు ప్రజెంట్. అంటే ఆయన పదవి కోల్పోయే పరిస్థితి కూడా రావచ్చా? దాదాపు గడ్డు సమస్య. ఎందుకంటే కుజ స్తంభన అనేది ఏర్పడుతూ ఉన్నప్పుడు ఇటువంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి అక్టోబర్ 5 నుండి ఆయన జాతక రీత్యా ఆయన కొన్ని పరిహారాలు చేసుకోవడం, అక్టోబర్ 5 నుండి డిసెంబర్ 13 దాకా జాగ్రత్తగా ఉంటే 2028 దాకా నో డౌట్ ముఖ్యమంత్రిగా ఆయనే కొనసాగుతూ ఉంటాడు. లేదంటే మాత్రం కొత్త ముఖ్యమంత్రి చూడాలి, ముఖ్యమంత్రి వస్తూ ఉంటారు. భవిష్యత్తులో మాత్రం మనము కేటీఆర్ జాతకంలో కూడా రాజయోగం ఉంది. ఆయన ఖచ్చితంగా శ్రవణ నక్షత్రం మకర రాశిలో జన్మించాడు. కాబట్టి ఆయనకు అవకాశాలు కూడా ఒక రకంగా చెప్పుకోవాలంటే కాబోయే సీఎం అని కూడా మనం చెప్పవచ్చు.